పశ్చిమాసియా అగ్నిగుండంలా మారింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడులతో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్ ప్రతీకార ఇచ్చతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, దుబాయ్, దోహా, అబుదాబి, ఖతార్లోని పలు ప్రాంతాలపై దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లక్ష్యంగా ఆయన కార్యాలయంతో పాటుగా ఆ దేశ ఎయిర్ ఫోర్స్ కమాండర్ హెడ్ క్వార్టర్స్పై కూడా క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్కు మద్దతుగా మిలిటెంట్ గ్రూపులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ ఆయుధాగారాలను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటుండగా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై ఇరాన్ దాడులకు దిగుతోంది. హర్మోజ్ జలసంధిలో చమురు నౌకలపైన ఇరాన్ దాడులకు దిగుతోంది. ఇరాన్ ఆ దేశానికి మద్దతిస్తున్న మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయెల్, అరబ్ దేశాలపై దాడులు చేస్తున్నాయి. అమెరికా రాయబార కార్యాలయాలే లక్ష్యంగా ఈ దాడులు పెరుగుతున్నాయి. తాజాగా సౌదీ అరేబియాలో రియాద్ ఎంబసీపై 2 డ్రోన్లు దాడి చేశాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆస్తి నష్టం జరిగింది. కువైట్, జార్దన్లోని ఎంబసీలపై కూడా దాడులు జరగడంతో సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్లో ఇప్పటివరకు 600 మంది వరకు చనిపోయారు. ఇరాన్లో మరణించిన వారిలో చైనా జాతీయుడు ఒకరున్నారు. ఇరాన్లోని 130 నగరాలపై దాడులు జరిగాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై యుద్ధ విమానాలతో విరుచుకుపడుతున్నాయి ఇజ్రాయెల్, అమెరికా సేనలు. టెహ్రాన్లోని ఓ టీవీ ఛానల్ కార్యాలయంపై డ్రోన్ దాడి జరిగింది. باي يا باي ఇక ఇజ్రాయెల్పై తీవ్రమైన దాడులు చేస్తోంది ఇరాన్ ప్రయోగిస్తున్న మిజైల్స్ను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా అడ్డుకోలేకపోతోంది. దీంతో హైఫా, టెల్-అవీవ్, జెరూసలేం పై క్షిపణుల వర్షం కురుస్తోంది. అత్యంత వేగవంతమైన హైపర్సానిక్ మిజైల్స్ను ఇజ్రాయెల్ పైకి ప్రయోగిస్తోంది ఇరాన్. అరబ్లు, పాలస్తీనియన్లు, యూదులు అనే తేడా లేకుండా దాడులకు దిగుతోంది ఇరాన్. జెరూసలేంలోని అల్ అక్సా మసీద్ పై కూడా దాడి జరిగింది. ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న పాలస్తీన్పై కూడా ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. 100ల కొద్ది మిజైల్స్ ప్రయోగించడంతో తీవ్రమైన నష్టం జరుగుతోంది. దాడుల తర్వాత పాలస్తీనాలో భీతావహ వాతావరణం నెలకొంది.
جند الإسلام فهبوا بالموت الأحمر القائد كبر زمجر תראו את הרסיס הרגע, עברתי פה עם האוטו, איך שעברתי עם האוטו נפל רסיס. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. బహ్రెయిన్లో ఇరాన్ మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. భద్రతా దళాలపై దాడులు చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. అటు ఇరాన్లో సెల్ ఫోన్ లైట్స్తో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తమ దేశాన్ని ఎవరూ ఆక్రమించుకోలేరంటూ నినాదాలు చేశారు. بسم الله الرحمن الرحيم